వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీల అంశంపై నిరసనకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాల అంశంపైన ఆలోచన చేస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశంపైన నిరసన దీక్షలోనే తానే పాల్గొన్నానని నిర్ణయించారు. మాజీ సీఎం జగన్ తిరిగి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. తమ హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చామని, 6 కాలేజీలను వివిధ దశల్లో పూర్తి చేస్తానని గుర్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు టెండర్లు పిలిచి ఎవరికి అప్పగించినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని, పీపీపీ విధానంలో 2028 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. కాగా ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీల నిర్వహణపైన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పుడు జగన్ ఈ అంశంపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో అనర్హత అంశంపైన అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలోనూ జగన్ సీరియస్గా ఉన్నారు. అనర్హత వేటుకు సిద్ధమైతే ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలతోనూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తానని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 24న జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాలు చివరి అస్త్రం ఉండాలని, ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రత చేయాలని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో జగన్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో దసరా తర్వాత రాష్ట్ర స్థాయి నిరసన దీక్షకు జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా నిరాహార దీక్ష చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వరుస నిరసనల తర్వాత ప్రభుత్వం ఆలోచనలో మారకుంటే రాజీనామాలు చేయాలని జగన్ ప్లాన్గా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెల 24న జరిగే సమావేశంలో జగన్ ఈ అంశంపైన పోరుబాట దీక్ష భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తొలి నిరసన పోరులో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.